రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ గడువు ఇవాళ్టితో ముగియబోతోంది. ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగబోతోంది. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రకే మరోసారి అవకాశం కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. తొలుత కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభ రేసులో ఉంటారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. అటు గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్ అసెంబ్లీలో నడ్డా నామినేషన్ వేస్తారు.